మీరు అంటున్నారు ఏంటంటే చర్చికి రమ్మని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చర్చికి రమ్మని లోకేష్ గారు చెప్తున్నారు. లోకేష్ గారు, నేను ఒక మాట అడుగుతున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య జరుగుతున్న డిఎస్సి కాదు, ఆయన చర్చికి పిలవడానికి. విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు జరుగుతున్నది కాదు, ఇక్కడ మాకు విద్యార్థులకి గవర్నమెంట్ కి జరుగుతున్నది. గవర్నమెంట్ లో ఈ రోజు మీరు ఉంటారు, లేకపోతే మీరు ఉంటారు, మీకు చేత కాలేదు గవర్నమెంట్ నుంచి పక్కెళ్ళిపోండి. మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలాంటివి చేసే గవర్నమెంట్ మేము ఎలా నడుపుకోవాలని మేమే వచ్చి నడుపుకుంటాం. ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, దే విల్ కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ అండ్ దే విల్ ఆర్గనైజ్ ద అడ్మినిస్ట్రేషన్. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. విషయం ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా పిలుస్తున్నారు చర్చికి రండి అని, ఎందుకంటే వస్తారు? మీరు ఆయన పిలుస్తున్నారు, ఆయన రారు. మీరు ఆయన పిలుస్తున్నారు, ఆయన పిలుస్తారు, మీరు వెళ్ళరు. ఎందుకని అంటే ఏంటంటే ఇక్కడ ఇది అక్కడ అంతా పొలిటికల్ డ్రామా నడుస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇది కాదు. విషయం ఏంటంటే ప్రాబ్లం మాది, చర్చకి మమ్మల్ని పిలండి, మేము వస్తాం, మేము ఎక్కడికైనా వస్తాం. జేఏసీ మీరందరూ రెడీరా? జేఏసీ మీరందరూ రెడీరా? మేమందరం వస్తాం సార్. మీరు ఎంతమంది కూర్చుంటారో, మీరు కమిషనర్, మీ ఎడ్యుకేషన్ కమిషనర్, ఎవరెవరు హూ ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిఎస్సి, టోటల్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిఎస్సి ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరూ చర్చకి అక్కడ కూర్చోండి, మేమందరం వస్తాం. ఎక్కువ మంది కూడా రాము, మీరు సెలెక్టెడ్ పీపుల్ పిలండి, మేము సెలెక్టెడ్ పీపుల్ విత్ హాల్ టికెట్స్ మేము వస్తాం. విత్ హాల్ టికెట్స్ అంటే విత్ కాల్ లెటర్స్ అండ్ హాల్ టికెట్స్. అంటే అభ్యర్థులు కాని వాళ్ళు ఎవరో వచ్చి ఏదో మాట్లాడేస్తున్నారు, మీరు భయపడవలసిన పని లేదు. 100% మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ తోనే, మీరు ఇచ్చిన ప్రూఫ్ తోనే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇది పొలిటికల్ గా సంబంధించిన విషయం కాదు. సో డోంట్ కాల్ అదర్ పొలిటీషియన్స్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఇంకా బోల్డ్ అండ్ పార్టీలు ఉన్నాయి, సిపిఐ ఉంది. ఇంకొకటి ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే మాట్లాడుతుందో అది 100% చేస్తుంది అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తాను. డిఎస్సిలో 77 జీవోని మిస్యూజ్ చేశారు. ఎట్లా మిస్యూజ్ చేశారంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చిన రైట్, ఒక బీసీ క్యాండిడేట్స్ కి 35% రిజర్వేషన్ ఉందనుకోండి, 35% రిజర్వేషన్ లోనే ఎన్ని వేల మంది బీసీ వాళ్ళని కొట్లాడాలంట. ఎక్కడ సార్ అలాగా? బీసీ వాడికి మెరిట్ లిస్ట్ వస్తే, ఎస్సీ వాడికి మెరిట్ మార్క్స్ వస్తే వాడిని ఓపెన్ క్యారెక్టర్ ఫిల్ చేయరా? రిజర్వేషన్ అని ఫిల్ చేస్తారా? ఎన్నాళ్ళు తొక్కుతారు? ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని ఎంతకాలం తొక్కుతారు మీరు? ఇది అన్యాయం కాదా? జడ్జెస్ దగ్గరికి కోర్టులో కేసున్నా కూడా ఈవెన్ కేసులు బెంచ్ మీదకి రానివ్వకుండా మ్యానిపులేట్ చేస్తున్నారు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు, బెంచ్ హియరింగ్ రావట్లేదు. కానీ ఇంకా మేము జేఏసీ తరపున తెలియజేస్తున్నాం ఏంటంటే వీ 100% బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ సిస్టమ్.